హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు తలకాయ కూర ఎలా చేసుకోవాలో మేక తలకాయ కూర చాలా సింపుల్గా ఈజీ వేలో అయితే నేను చూపిస్తాను అండి. మీరు కూడా ఎలా చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలా తరిగి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా కొద్దిగా కడిగి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా శుభ్రంగా కడిగి కొద్దిగా తీసుకోండి. కొత్తిమీర తీసుకొని కూడా అట్లాగే టమాటాలు కూడా ఒక 4 టమాటాలు చిన్న సైజు శుభ్రంగా కడిగి ఈ సైజులో చిన్నగా కోసుకొని రెడీగా పెట్టుకోండి. ఈ మొత్తం అన్నీ రెడీగా పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్లో అయితే వండుతున్నాను అండి. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో 4 స్పూన్లు ఆయిల్ అయితే పోస్తున్నానండి. 4 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ముందుగా మనం ఉల్లిపాయలు అయితే వేసుకున్నామండి. ఆయిల్ వేడైన తర్వాత సింపుల్గా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని 2 నిమిషాలు అట్లా అయితే వేగనివ్వండి. ఎరగాల్సిన అవసరం లేదు. 2 నిమిషాల తర్వాత 3 నిమిషాల తర్వాత మనం పచ్చిమిరకాయలు ఏవైతే ఉన్నాయో మజ్జిగ చీరుకున్నవి డైరెక్ట్గా వేసేయండి. డైరెక్ట్గా వేసేసి అవి కొద్దిగా తిప్పుకుంటా ఉండండి. అవి తిప్పుకుంటా మీరు చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అడగంటకుండా చూసుకోండి. ఇట్లా చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. మనం కరివేపాకు కూడా కడిగి పెట్టుకున్నాం కదా, ఇందాక చూపించాను కదండి, అది కూడా వేసేసేయండి. 3 నిమిషాలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఎమ్మటెమ్మటనే వేసేసుకోవచ్చండి. 3 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని ఏదైనా వేసేయండి. మీరు ఇవి వేసుకొని కూడా మీరు అట్లా అట్లా కొద్దిగా లైట్గా తిప్పండి, ఆయిల్లో వేగేలాగా, ఆయిల్ కలిసేలాగా. ఆయిల్ కలిసిన తర్వాత నెక్స్ట్ ఎమ్మటనే మీరు అల్లం చిన్నులపాయలు ఫ్రెష్గా అయితే నూరింది వేసుకోండి. ఫ్రిడ్జ్లో వేయకండి. ప్యాకెట్లు గీట్లు కూడా షాపుల్లో కొన్నాయి తీసుకొచ్చి వేసుకోవద్దండి. ఫ్రెష్గా నూరుకోండి. అప్పటికప్పుడు వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది, లేకపోతే అంత రుచిగా అనిపించదు. చాలా బాగుంటుంది. రోట్లో నూరుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిక్సీలో కన్నా రోట్లో అయితే చాలా రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడగంటకుండా కింద మాడిపోతూ ఉంటుందండి. చూసుకుంటా నిదానంగా తిప్పుకుంటూ ఉండండి. 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండండి. అడగంటకుండా అల్లం వెల్లుల్లి చూసుకోండి. అట్లానే టమాటాలు వేసేయండి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా వేపిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోండి. అదైతే ఖచ్చితంగా చూడండి. ఇవి మొత్తం బాగా వేగి ఆయిల్ అయితే బాగా పైకి తేలే వరకు మీరు వేచి చూస్తూ ఉండండి. 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో అయితే మీకు ఆయిల్ ఎట్లా అయితే పైకి తేలి టమాటా అనేది మెత్తగా అయిపోద్దండి. మెత్తగా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం ఏదైతే తీసుకున్నామో తలకాయ కూర డైరెక్ట్గా వేసేయచ్చు. డైరెక్ట్గా వేసేసుకొని మీరు అది ఇందాక మనమైతే అల్లం వెల్లుల్లి టమాటా మొత్తం ఉన్నాయి కదండి, కింద నుండి పై దాకా నిదానంగా తిప్పండి. నేనైతే 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చండి, అది మీ ఇష్టం. అలానే వేసిన తర్వాత ఉప్పు కూడా వేసుకున్నానండి. ఉప్పు కూడా నేను కారానికి సరిపడా వేసుకున్నానండి. 3 స్పూన్లు నాకైతే సరిపోయింది అనిపించింది. మీకు కూడా కావాలంటే ఉప్పు చూసుకొని ఇప్పుడే వేసుకోండి, ఎవరికి ఎంత కావాలో అంత. పసుపు కూడా నేను 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు పసుపు కూడా వేసేసుకొని నిదానంగా అయితే తిప్పండి. కొద్దిగా తిప్పుతూ ఉంటే మొత్తం కలిసిద్దండి. నేను అట్లానే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. ధనియాల పౌడర్ కూడా కొద్దిగా 1 స్పూన్ తీసుకొని కొద్దిగా వేస్తున్నానండి. ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మనం ఇంకా తిప్పుకోవటమే అండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు లైట్గా వేపినది అయితేనే వేయండి, రుచిగా ఉంటుంది. కొద్దిగా మటన్ మసాలా ఉంటే నేను కొద్దిగా వేసానండి, ఎక్కువ వేయలేదు. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ చాలు మనకి. కానీ కొద్దిగా వేసానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయండి. గట్టిగా వేసేసుకొని మొత్తం అన్నీ వేసుకొని సమపాల్లో కొద్దిగా అన్నీ కూడా కలిగిపుచ్చుకోండి. నిదానంగా కలిగిపుచ్చుకోండి. అడుగుండి మొత్తం మసాలాలు అయితే మొత్తానికి ముక్కకు పట్టేటట్టు నిదానంగా తిప్పుకోండి, పర్లేదు.
మొత్తం ముక్కకు పట్టాలండి మసాలా. ఇప్పుడైతే మనం ఏదైతే వేసామో ఇందాక అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసాం కదా, అది కూడా ముక్కకు అయితే బాగా పట్టిద్దండి. బాగా అంటే అంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా వస్తుందండి. సింపుల్గా అయిపోద్దండి. మనం ఏదో కష్టపడి ఏదేదో మసాలాలు వేయక్కర్లేదండి. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ఇది మొత్తం తిప్పుకొని మనం తిప్పుకొని మొత్తం పెట్టుకుంటే, ఇది లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు కాసేపు నీళ్ళు అయితే ఊడతాయండి లైట్గా. చూసారు కదా 3 నిమిషాలు ఆగిన తర్వాత ఎట్లాగా వాటర్ అయితే ఊరి ఎట్లాగా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఎంత అందంగా వచ్చిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చాలా రుచిగా వస్తుంది, చాలా సింపుల్ అయిపోద్ది. ఇది మా దగ్గర ఎక్కువగా ఇలానే సింపుల్గా చేసుకుంటారండి. కొద్దిగా మిరియాల పౌడర్ అయితే కొద్దిగా వేస్తున్నానండి, ఎక్కువ కాదు. మీరు కూడా కావాలంటే వేసుకోవచ్చండి. మిరియాల పౌడర్ కూడా చాలా బాగుంటుంది. జలుబులు అట్లాగా ఎవరికైనా చేసి ఉంటే జలుబులు కూడా తగ్గిపోతాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ మొత్తం చూశారు కదా, ఆయిల్ అయితే సైడ్లు చూశారు కదా, సైడ్లు చూడండి ఆయిల్ అయితే ఎట్లాగా పైకి తేలుతుందో. ఒకసారి ధనియాల పౌడర్ వేసాం కాబట్టి, మిరియాల పౌడర్ వేసాం కాబట్టి ఒకసారి కళ్ళీ తిప్పుకొని ఒక నిమ్మ చెక్క ఫుల్లు పిండేసేయండి. ఒకసారి తిప్పుకోండి మొత్తం అడుగు నుండి కింద దాకా, అడుగంటకుండా చూసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఖచ్చితంగా అయితే మనకి అడుగంటిద్దండి. హై ఫ్లేమ్లో వండొద్దు. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో వండితేనే కూరకి రుచి వస్తుందండి. మనం గబగబా చేసేయాలన్న తొందరలో హై ఫ్లేమ్లో పెడతా ఉంటాం, అట్లా వద్దండి. నిదానంగా చేసుకోండి. లో ఫ్లేమ్లో కొద్దిగా టైం పట్టిద్ది, అయినా పర్లేదు, మనం తినేది కాబట్టి రుచిగా వస్తుంది. రుచిగా చేసుకొని తిందాం. నేనైతే 3 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నానండి. తలకాయ కూరకి చారే అండి బాగా రుచి వచ్చేది. 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకోండి. మొత్తం తిప్పుకోండి. ముక్కలు మసాలాలు మొత్తం వాటర్లో కలిసేలాగా నిదానంగా తిప్పుకొని మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే పోసుకున్నానండి. ఇలా మొత్తం తిప్పుకొని నీళ్ళు అయితే నేను అట్లా 3 గ్లాసులు పోసుకున్నాను అండి. తిప్పుకొని పోసుకోవడం అట్లాగా 3 గ్లాసులు అయితే పోసుకున్నానండి. మీరు కూడా పోసుకోండి. మీకు ఏమన్నా ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే ఒకసారి చూసుకోండి. మీకు ఉప్పు కారం తక్కువైంది అనిపిస్తే మీకు కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మటుకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఉప్పు కారం ఒకేసారి టెస్ట్ చేసుకొని చూడండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం చూసుకోండి. టేస్ట్ చూసుకున్న తర్వాత మనం కుక్కర్ అయితే పెట్టేసామండి. కుక్కర్ పెట్టేసి విజిల్ ఇచ్చేసి కరెక్ట్గా నేనైతే 8 విజిల్స్ ఇచ్చానండి. 8 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తీసి చూద్దామండి ఎట్లా వచ్చిందో. చూశారు కదా, చాలా అందంగా వచ్చింది. చూశారు కదా ఎట్లా ఉందో. కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండి. ఈ వేలో చేసుకోండి. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకోండి. కొత్తిమీర చల్లేసేసుకొని ఇంకా డైరెక్ట్గా మీరు రైస్లో వేసుకొని తినేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.